తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువగా డివిడెండ్స్ పే చేస్తున్నటువంటి కొన్ని స్టాక్స్ను మనం చూద్దాం. ఇవన్నీ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి స్టాక్స్, అందులోనూ మనకు ఎక్కువగా డివిడెండ్స్ పే చేస్తున్నటువంటి స్టాక్స్. సో డివిడెండ్స్ పే చేయడం వలన మనకు బెనిఫిట్ ఏంటి అని ఒకసారి చూసినట్లయితే, ఏవైతే కంపెనీస్ డివిడెండ్స్ ఎక్కువగా పే చేస్తుంటాయో అలాంటి కంపెనీ స్టాక్స్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు అమౌంట్ అనేది ఇస్తుంటారు ప్రతి ఇయర్, కానీ క్వార్టర్లీ వైజ్, అలాగే 6 months వైజ్, ఇట్లా మనకు కొంచెం డివిడెంట్ అమౌంట్ అనేది వాళ్ళ ఏవైతే ప్రాఫిట్స్ వచ్చాయో ఆ ప్రాఫిట్స్లో కొంచెం అమౌంట్ అనేది మనకు కూడా వస్తుంటుంది అనమాట. సో ఆ డివిడెండ్స్కి మనం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇంకో వీడియోలో నేను క్లియర్గా ఎందుకు ట్యాక్స్ మనం కట్టాల్సిన అవసరం లేదన్నది కూడా చెప్పాను. ఎవరైతే ఇన్వెస్టర్లు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి చాలా ఎక్కువ మొత్తంలో డివిడెండ్ రూపంలో అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి. 10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక్కొక్క స్టాక్కి 1 రూపీ ఇచ్చారనుకోండి, మనకు 10 రూపీస్ మాత్రమే వస్తుంది. కొంతమంది కొన్ని లక్షల స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసింటారు. సో అలాంటి వాళ్ళకి అమౌంట్ అన్నది, లంసమ్ అమౌంట్ అన్నది చాలా ఎక్కువగా వస్తుంది. సో అలా అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్కి కూడా ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి వాళ్ళకు చాలా బెనిఫిట్ అనేది అవుతుందన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ ఏవైతే స్టాక్స్ డివిడెండ్స్ అనేటివి ఎక్కువగా పే చేస్తుంటాయో అలాంటి స్టాక్స్ ఎక్కువగా గ్రో అవుతుంటాయి. మార్కెట్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే డివిడెండ్స్ అనౌన్స్మెంట్ అనేది ఇస్తారో ఇప్పుడు స్టాక్స్ పాజిటివ్ ట్రెండ్లో వెళ్ళడం, అలాగే పాజిటివ్ ట్రెండ్లో మూవ్ కావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి తెలుగు మిత్రుడు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తోటి తెలుగు మిత్రులకు మన ఛానల్ వీడియోస్ను షేర్ చేయండి. అలాగే టెక్నికల్ అనాలిసిస్, అలాగే అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను ఇచ్చినటువంటి నెంబర్స్ కానీ, అదేవిధంగా నా ఈమెయిల్ ఐడికి కానీ మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు. అలాగే జెరోదాలో మిత్రులు ఎవరైనా సరే అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు నా కింద ఓపెన్ చేసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే మీకు కొన్ని బెనిఫిట్స్ కానీ, అలాగే కొన్ని బుక్స్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇయర్లీ వైజ్ మనకు డివిడెంట్ పర్సంటేజ్ వైజ్ ఎక్కువ పే చేస్తున్నటువంటి కొన్ని కంపెనీస్ లిస్ట్ మనం ఇక్కడ ఉన్నాయి. సో ఆ లిస్ట్ అంతా కూడా మనం ఇక్కడ చూద్దాం. వాటిలో కూడా మనం మేజర్ కంపెనీస్ను తీసుకొని ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. మనకు ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చూసినట్లయితే కరెంట్ స్టాక్ ప్రైస్ 178 రూపీస్గా ఉంది. అలాగే మనకు డివిడెంట్ పర్సంటేజ్ వైజ్ చూసినట్లయితే మనకు 2017లో 190% డివిడెంట్ పర్సంటేజ్ అనేది పే చేశారు. అలాగే 2016లో 140%, అలాగే మార్చ్ 2015లో 66%, మార్చ్ 2014లో 87%, మార్చ్ 2013లో 62%. సో ఓవరాల్గా ఈ కంపెనీలో మనకు డివిడెండ్స్ అన్నవి మంచిగా పే చేస్తున్నారు. అలాగే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ చూసినట్లయితే మనకు కరెంట్ స్టాక్ ప్రైస్ 309 రూపీస్గా ఉంది. అలాగే డివిడెండ్స్ పర్సంటేజ్ చూసినట్లయితే డివిడెండ్ పర్సంటేజ్లో మనకు 1470% మార్చ్ 2017లో పే చేశారు. అలాగే 2016లో చూసినట్లయితే మనకు 1390% మనకు డివిడెండ్స్ పే చేశారు. అలాగే మార్చ్ 2015లో 220% పే చేశారు. అలాగే మార్చ్ 2014లో మనకు 175% అనేది పే చేశారనమాట. అలాగే మార్చ్ 2013లో మనకు 155 రూపీస్ మనకు 5% అనేది పే చేశారనమాట. సో ఇవన్నీ కూడా పర్సంటేజ్, ఇవంతా కూడా అమౌంట్ కాదు, ఇది పర్సంటేజ్ అనమాట. సో మీరు దీన్ని అమౌంట్ అని చెప్పేసి కన్ఫ్యూజన్ అయితే కావద్దు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ ప్రైజే 309 రూపీస్, వాటికి 155 రూపీస్ డివిడెంట్ అమౌంట్ ఇస్తారనేది కాదు, ఇది పర్సంటేజ్ అనమాట. అలాగే ఇక్కడ హెచ్పిసిఎల్ లిమిటెడ్. సో ఈ హెచ్పిసిఎల్ లిమిటెడ్ కరెంట్ స్టాక్ ప్రైస్ 353గా ఉంది. అలాగే డివిడెండ్ పర్సంటేజ్ చూసినట్లయితే డివిడెండ్ పర్సంటేజ్ మార్చ్ 2017లో 309%, 2016లో మనకు 345%, అలాగే మార్చ్ 2015లో 245%, అలాగే మార్చ్ 2014లో
155%, అలాగే మార్చ్ 2013లో 85% అనేది మనకి ఇక్కడ పే చేశారనమాట. సో ఇవన్నీ కూడా పే చేశారు. సో వీటి అమౌంట్ ఎంత పే చేశారు, ఎక్కడ చూడాలి, ఏ మంత్లో పే చేశారన్నది కూడా నేను చూపిస్తాను. ఈ వీడియో ఎండ్లో మీకు చూపిస్తాను ఎక్కడ చెక్ చేసుకోవాలన్నది కూడా. అలాగే మనకు ఇంకో కంపెనీ చూసినట్లయితే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చూసినట్లయితే మనకు స్టాక్ ప్రైస్ వచ్చేసి 125 రూపీస్గా ఉంది. అదేవిధంగా డివిడెండ్ పర్సెంటేజ్ వైజ్ చూసినట్లయితే డివిడెండ్ పర్సెంటేజ్ మనకు మార్చ్ 2017లో 96.50%, 16లో 171%, మార్చ్ 2015లో 107%, మార్చ్ 2014లో 95%, అలాగే మార్చ్ 2013లో 82.50% ఇక్కడ పే చేయడం అనేది జరిగిందనమాట. సో అదేవిధంగా మనకు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చూసినట్లయితే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 95 రూపీస్గా ఉంది. డివిడెండ్ పర్సెంటేజ్ వైజ్ చూసినట్లయితే 2017లో 73.40% పే చేశారు, 2016లో 30% పే చేశారు, అలాగే 2015లో 28%, 2014లో 28%, 2013లో కూడా 28%గా మనకి ఇక్కడ ఉందన్నమాట. అదేవిధంగా మనకు కోల్ ఇండియా లిమిటెడ్ చూసినట్లయితే కోల్ ఇండియా లిమిటెడ్లో కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 272గా ఉంది. డివిడెండ్ పర్సెంటేజ్ వైజ్ చూసినట్లయితే మార్చ్ 2017లో మనకు 199% డివిడెండ్ అనేది పే చేశారు, అలాగే మార్చ్ 2016లో 274% పే చేశారు, మార్చ్ 2015లో 207% పే చేశారు, మార్చ్ 2014లో 290% పే చేశారు, మార్చ్ 2013లో 140% అనేది మనకి ఇక్కడ పే చేశారనమాట. సో ఈ కంపెనీస్ ఏవైతే డివిడెండ్స్ను ఎక్కువగా పే చేస్తున్నాయో, అలాగే ఇన్వెస్టర్స్ దృష్టిలో పెట్టుకుని కంపెనీస్ ఏవైతే ఇన్వెస్టర్స్కి మంచి బెనిఫిట్స్ ఇస్తాయో అలాంటి కంపెనీస్ అన్ని స్టాక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉందన్నమాట. అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చూసినట్లయితే మనకు స్టాక్ ప్రైస్ 430 రూపీస్గా ఉంది. అలాగే డివిడెండ్ పర్సెంటేజ్ వైజ్ చూసినట్లయితే డివిడెండ్ పర్సెంటేజ్ మనకు వచ్చేసి ఇక్కడ మార్చ్ 2016లో 310% గాను, 2015లో 225% గాను, మార్చ్ 2014లో 170% గాను, మార్చ్ 2013లో మనకు 110%, అలాగే 12లో కూడా 110%గా మనకి ఇక్కడ ఉందన్నమాట. అలాగే ఎస్ చాంద్ అండ్ కంపెనీ లిమిటెడ్ ఇది చాలా మంచి స్టాకు, కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ. ఇక్కడ మనకు స్టాక్ ప్రైస్ చూసినట్లయితే మనకు 411గా ఉంది. అలాగే డివిడెండ్ వైజ్ చూసినట్లయితే మనకు 2017లో 525% డివిడెండ్ అనేది పే చేశారు. 2016, 2015లో నాకు డేటా అయితే అవైలబుల్లో లేదు, సో ఇక్కడ నేను పబ్లిష్ చేయలేకపోయాను. అలాగే 2014లో చూసినట్లయితే 250%, 2013లో 250% మనకు పే చేయడం అనేది జరిగిందనమాట. అలాగే మయూర్ లెదర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో స్టాక్ ప్రైస్ 21 రూపీస్గా ఉంది. ఇక్కడ మనకు డివిడెండ్ పర్సెంటేజ్ వైజ్ చూసినట్లయితే మనకు 10% కన్సిస్టెంట్గా మనకి ఇక్కడ పే అవుతుంది అనమాట. సో వీటిల్లో ఈ పర్సెంటేజ్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ పర్సెంటేజ్ మొత్తం కూడా ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో కరెంట్ స్టాక్ ప్రైస్ మీద క్యాలిక్యులేషన్ అనేది జరగదు, ఫేస్ వాల్యూ మీద ఈ డివిడెండ్ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎప్పుడైతే ఈ క్యాలిక్యులేషన్ చూస్తామో 100% అని కానీ 150% అంటే ఇప్పుడు 20 రూపీస్ స్టాక్ 150% అంటే మనకు 30 రూపీస్ అనేది ఉండదు. ఇక్కడ ఫేస్ వాల్యూ అయితే ఎంత ఉంటుంది, ఇప్పుడు 10 రూపీస్ ఫేస్ వాల్యూ అనుకున్నా 10 రూపీస్ ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దాని ఆధారంగానే ఈ డివిడెండ్ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. అలాగే భారతీ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ చూసినట్లయితే ఇక్కడ స్టాక్ ప్రైస్ 328 రూపీస్గా ఉంది. ఇక్కడ డివిడెండ్ పర్సెంటేజ్ చూసినట్లయితే మనకు మార్చ్ 2017 160%, మార్చ్ 2016 30%, మార్చ్ 2015 110%, మార్చ్ 14 మనకు 44%, అలాగే 2013లో మనకు 55%గా ఇక్కడ నమోదైందనమాట. సో మనం ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా ఇంటర్నెట్లో మనం ఏ విధంగా ఈ డివిడెండ్స్ పేమెంట్ అమౌంట్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నది మనం చూద్దాం. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు వచ్చేసి ఎస్బీఐఎన్ డివిడెండ్స్ అనేటివి చూస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు యాహూ ఫైనాన్స్లో ఈ డివిడెండ్స్ ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా కనిపిస్తుంది. హిస్టారికల్ డేటాకి వెళ్ళేసి ఇక్కడ మనం డివిడెండ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా 2017 కానీ 16, 15, 14 సో ఈ డివిడెండ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మనం ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎంత అమౌంట్ అనేది ఇక్కడ పే చేశారు డివిడెండ్స్కి అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అలాగే మనం ఇలాంటి డివిడెండ్స్ని మనం పొందాలి అనుకుంటే
మనకు వచ్చేసి కొన్ని డిఫరెంట్ క్రైటీరియాస్ అనేటివి ఉంటాయి. సో ఈ డిఫరెంట్ క్రైటీరియాస్కు సపరేట్ వీడియో అన్నది నేను చేశాను. సో ఆ రికార్డ్ డేట్ కానీ అలాగే అనౌన్స్మెంట్ డేట్ కానీ ఇలాంటి డేట్స్ అన్నీ కూడా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వేరే వీడియోలో చేసి పెట్టాను. సో వీడియోస్ అన్ని చూడండి, మీకు ఏ విధంగా వీటిని హోల్డ్ చేసుకున్నట్లయితే మనకు డివిడెండ్స్ అనేటివి వస్తాయన్నది తెలుస్తుంది.